చర్చి వాళ్ళు అంటే పాస్టర్స్ వచ్చి చాలామంది మీరు బొట్టు పెట్టకండి, దీపాలు వెలిగించకండి, అగరబత్తులు వెలిగించకండి, మీరు పూజలు చేయకండి, మాతోనికి రండి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం స్వామి అని ఆయన అంటున్నాడు. అంటారు, ఎందుకన్నారు? వాళ్ళ పద్ధతి, వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తారు. నీ పద్ధతి ఎక్కడ పోయింది? నీ ధర్మం ఎక్కడ పోయింది? నీ బాణి ఎక్కడ పోయింది? నీ స్టాండర్డ్ ఎక్కడ పోయింది? ఓడేదో చెప్తే తినేటంత అసమర్థుడవా నీవు? ఓడేదో పోతపాలు పోస్తే తాగేటంత దౌర్భాగ్యుడవా నీవు? నీ గొప్పతనం నీకులే, నీ మాన్యత నీకులే, నీ ప్రతిష్ట నీకులే, నీ పెద్దలిచ్చింది నీకులే. అవురా నా ధర్మం ఇది, నా తాత ముత్తాతలు నష్టన బొట్టు పెట్టుకొని నన్ను ఇచ్చిండ్రు, నువ్వెవడరో నాకు చెప్పని కానాలి. అయిపోయి క్లోజ్, పంచాయతీ క్లోజ్. ఇంకొకటి నేను ఒక మాట అంట, అసలు నడుమంతల మారు మనసు పొందమని చెప్పుట ఎలా? నీ ప్రభువు ముందే మమ్మల్ని మార్చి పుచ్చించుట అయిపోయేది కదా. నీ వచ్చి అడిగేది అవసరమే లేదు కదా. మరి నీ ప్రభువుకు తెలియకపోయినా మమ్మల్ని ఇలా పుట్టించుట ఎలా? నువ్వు వచ్చి మొరపెట్టుకునుట ఎలా? ఇంకొకటి, మరి మీ దేవుడు పుట్టుకతోనే కతరించి పంపింటే అయ్యపోతే నడమంతలు కత్తిరించుకోవడం ఎందుకు? అర్థమవుతుందా? మీ అంతటోళ్ళతోనికి వచ్చి బొట్టు పెట్టొద్దు, నాతోనికి రమ్మన్ ఓని దేవుని రమ్మన్, నన్ను మతం మారవమని. అప్పుడు నమ్ముదాం. భారతదేశం మొత్తం బాప్టిజం తీసుకుందాం, సిలువలు వేసుకుందాం. వెనకటికి పెద్ద మనసులో మాట అంటుండ్రు, ఏమంటుండంటే, ఊరు అడిగిలేదంట బిచ్చం, గేరు అడిగిలేదంట బిచ్చం, ఊర కుక్క అడిగినదంట బిచ్చం. దీంట్లో అర్థం చాలా గొప్పగా ఉంది, మీకు తెలియదు. నేను మరుగున పెట్టి డబల్ మీనింగ్తో మాట్లాడుతున్నా. ఊరు అడిగిలేదు బిచ్చం, గేరు అడిగిలేదు బిచ్చం, ఊర కుక్క అడిగినదంట బిచ్చం. అది ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్నది. వాడు వచ్చి చెప్తాడు వాని తప్పులే, మారేటోనికి బుద్ధుండి అక్కర్లా. అంటే ఓని మాటిని ఓనికి బానిస అవుతున్నావా? దమ్ముంటే నీకు బానిసం చేసుకోని. అంతే. వాడు వస్తాడు, ఏయ్ బొట్టు పెట్టొద్దు అంటాడు, పెడతలేవు. ఏయ్ నీ భార్య బాగుంది అంటాడు, ఇస్తావా? ఏయ్ నీ ఇల్లు బాగుంది అంటాడు, రాసిస్తావా? నీ నీ సంస్కారం ఇచ్చేసావుగా, ఇచ్చేసేయి. అంతే కదా. ఏమవసరం? అందుకే నేనేం చెప్తా, ప్రపంచానికంత ఒక మెసేజ్, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకంత ఒక మెసేజ్ ఏమిటి? కంప్యూటర్ పుట్టని కాలం కన్నా ముందు, లక్షల సంవత్సరాల కన్నా ముందు సూర్యగ్రహణ చంద్రగ్రహణాల గురించి చెప్పింది మేము. నీవు చెప్పావా? యాడుండే నీ దేవుడు, ఏడుండ్రి నీ పాస్టర్లు? ఇప్పటికి చెప్తున్నాం, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలంతా తీసి చెత్తకుప్పల పడేయి. అయినా చెప్తాం మేము, కార్తులు చెప్తాం, ఆయనాలు చెప్తాం, ఋతువులు చెప్తాం, కాలాలు చెప్తాం, అన్నీ చెప్తాం. నువ్వు చెప్పగలవా? ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్యాలెండరింగ్ సిస్టమ్ని అంతా కనుమరుగు చేస్తాం. కొత్త క్యాలెండర్ నువ్వు తయారు చేయి, మేము తయారు చేస్తాం. నువ్వు తయారు చేసే క్యాలెండర్, మేము తయారు చేసే క్యాలెండర్ ప్రకృతికి అనుసంధానమై, నేచర్లో జరిగేటటువంటి మార్పులకు అనుసంధానమై ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ పవర్. ఏదో వచ్చి బొట్టు పెట్టొద్దు, ఏదో వచ్చి హాహాహా అంటే దేవుడా? నిరూపణ. 100 సంవత్సరాల వరకు ఊపిరి మీదే బతికి సూపురా. అగ్నిలో కూర్చొని తపజ్జేయి, నీళ్ళ మీద కూర్చొని తపజ్జేయి. సత్యం అంటే గదే. ఎముక తడారింది, ఆత్మ అన్వేషణ వైపు ఘోషిస్తుంది, అయినా తపస్సును వీడుతలేడు ఒక మహాయోగి. భగవంతుని ప్రశ్నించింది మన వాళ్ళు. తరిగొండ వేంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామితోటి సంవాదం చేసింది. హేమారెడ్డి మల్లమ్మ అక్క మహాదేవి. ఆధ్యాత్మిక బానిసత్వం లేదు మన దాంట్లో. వీరులు మన వాళ్ళు, దేవుళ్ళను ప్రశ్నించిండ్రు. భగవంతుని ఇట్లా నిలబెట్టిండ్రు మనోళ్ళు. అంతేగాని ఏమి 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 ఏమనుకుంటేనే పోతున్నారు. ఏమి లేదాడా. అది రమ్మన్, నాతోనికొచ్చి మాట్లాడి, ఆ పాస్టర్ మాట్లాడతాడో మాట్లాడమని. అది చాలామంది
మీ ఇంటి పక్కల కూడా ఎవడన్నా వచ్చి బొట్టు పెట్టొద్దు అంటాడు చూడు, నువ్వు ఫస్ట్ బొట్టు పెట్టుకో, నేను పెట్టుకుంటలేనని చెప్పాలి. నువ్వు పెట్టుకో, నేను పెట్టుకుంటలేనా అనలే. చెల్లుకు చెల్లు. మా దేవుణ్ణి నమ్మంటాడా, మా 33 కోట్ల దేవతలు నీవు నమ్ము, నీ ఒక్క దేవుని నేను నమ్ముతానలే. నువ్వు నమ్మమన్నావు కదా, నేను నమ్ముతా. ఫస్ట్ నాది ఇంత పెద్ద సైన్యం ఉంది, నమ్ము, అందరిని నమ్ము, నేను నీ ఒక్కదాన్ని నమ్ముతా అని చెప్పు. అర్థమైందా? అనరు, అట్లా అనరు. అవునా, బాగుంటుందా, నిజంగానా, ఐసే తుడిపేసేయి, ఐసే వేసేసేయి, ఏడిసేసేయి, ప్రభువా ప్రభువా ప్రభువా, ప్రభువా ప్రభువా ప్రభు. ధర్మం ఎప్పుడు కన్నీరు గార్చమని చెప్పలేదు, కేవలం సత్య తప్ప. సస్తేనే కన్నీరు గారవాలి, ఎందుకంటే ఆ మరణానికి ఇది రుణం, ఇది ఇచ్చే నివాళి, అర్పణం చేసేటటువంటి ఆహుతి, ఇది ఇవ్వాలి. ఎవడు చచ్చే లేకుండా అందరు బాగుంటారు, ఎడవనికి మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎదురుగున్న ఆయన చచ్చిపోయింటాడు కాబట్టి. అర్థమైందా? నిజంగా అర్థమైందా? శుభం. మీది ఏ ఊరు? సంతోషం. ఆంధ్రలో ఈ మధ్యలో ఆఫ్ చేసినవా? ఆంధ్రలో ఈ మధ్యలో ఎక్కువైపోతున్నాయి ఈ మతం మారే పద్ధతులు ఎక్కువైపోతున్నాయి. దయచేసి మతం మారే విషయాలు బంద్ చేయండి. ఈ మతాంతరం వలన దేశానికి చాలా ప్రమాదం ఉంది, దయచేసి గమనించగలరు. శుభం, స్వస్తి.